మా అమ్మ చూడండి ముందుగానే కట్ చేసేసారు. కావాల్సినవన్నీ చికెన్ తెస్తామని ముందే తెలుసు కదా! అందుకనేసి నేనైతే ఇక్కడ చూడండి చికెన్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం మా అప్ప దగ్గర నేను నేర్చుకున్నాను. మా అప్ప ఎప్పుడు కోస్తూ ఉండే అండ్ తెచ్చిన తర్వాత చికెను. అంటే షాప్‌లో వెళ్తాం కదా! వాళ్ళని చిన్నగా కట్ చేయమన్నా కూడా వాళ్ళు పెద్దగానే కట్ చేసిస్తారు. ఏమో బిర్యానీ చేసుకుంటున్నారు వీళ్ళు అనేసి. అండ్ మేమైతే ఇక్కడ బిర్యానీ చేయటం లేదు. నార్మల్ గ్రేవీలా చేద్దాం అనేసి అయితే తెచ్చుకున్నాము. అండ్ ఆ తర్వాత నేను చిన్న కట్ చేసిన తర్వాత మా అమ్మ నీట్‌గా దాన్ని కడిగేసి అండ్ గ్యాస్ పొయ్యి అంటించిన తర్వాత ప్యాన్ పెట్టి ఇలా చేశారు. అండ్ ముందుగానే మా అమ్మ కారం అన్నీ నూరేశారు. అండ్ నేను చూసుకోలేదు. ఆ తర్వాత లేట్‌గా వెళ్ళానా అప్పుడు మా అమ్మ చెప్పింది, "నువ్వు ఏంది వచ్చేది చూసేది, ఎప్పుడో కలిపేశాను. నువ్వు సెల్‌లో చాలా బిజీగా ఉంటావు. ఎప్పుడు రీల్స్ చూసుకుంటా. ఇంక నీకేం పని ఉంది" అని తిడుతూ ఉంది. నేను అంత పని చేశానని కొంచెం కూడా మెచ్చుకోలేదు మా అమ్మ నన్ను. అట్లా అంటుంది. అండ్ కానీ మా అమ్మకి నా పైన చాలా ప్రేమ ఎక్కువలెండి. ఊరికే పైకి అలా అంటుంది గానీ లోపల అంటే చాలా ప్రేమగా ఉంటుంది. అండ్ చూడండి ఫైనల్‌గా అయితే మన గ్రేవీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఒక కుక్కర్‌కి ఇంక విజిల్ పెట్టేసి 3 ఆర్ 4 టైమ్స్ అలా 3 ఆర్ 4 టైమ్స్ కాదు. ఒక 6, 7 టైమ్స్ అయితే పెట్టామంటే మనకి రెసిపీ రెడీ